రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఈ ఘటన జరిగింది. తాండూరు డిపో బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. బస్సును ఢీకొట్టిన లారీ బస్సుపై ఒరిగిపోయింది. దీంతో లారీలోని కంకర బస్సులో పడింది. కంకరలో ప్రయాణికులు కూరుకుపోయారు. పలువురు ప్రయాణికులను స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో టిప్పర్ లారీ దూసుకొచ్చింది. టిప్పర్లోని కంకర బస్సులో పడిపోయింది. కంకరలో ప్రయాణికులు కూరుకుపోయారు. లారీ ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన జరిగింది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దాని కింద కూరుకుపోయారు. ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 3 జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అనుమతులు ఎలా ఉన్నాయి? టిప్పర్ డ్రైవర్ నడుపుతున్నటువంటి సమయంలో టిప్పర్ డ్రైవర్ పక్కనే కూడా కూర్చొని ఉన్నారు. అంతకంటే ముందు ఒక టిప్ కూడా వచ్చింది. ఆ టిప్లో ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 72 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్ నుంచి బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళ్లే మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. అనుమతులు ఎలా ఉన్నాయి? టిప్పర్ డ్రైవర్ నడుపుతున్నటువంటి సమయంలో టిప్పర్ డ్రైవర్ పక్కనే కూడా కూర్చొని ఉన్నారు. అంతకంటే ముందు ఒక టిప్ కూడా వచ్చింది. ఆ టిప్లో నా చార్ట్ మీర్జాగూడ రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి అధికారులు వెళ్లాలని సీఎం ఆదేశించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాద వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నా చార్ట్
ఏం చేస్తావు ప్రాణాలు కోల్పోయారంటే చాలా బాధాకరం. వాళ్ళకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటాం. ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు తట్టుకునే శక్తిని ఇవ్వాలని భగవంతుని కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం కూడా వీళ్ళంత తొందరగా ఈ రోడ్డు పూర్తి చేయాలని కూడా కోరుతున్నాను. మేడం, మొన్నటి వరకు ఎన్జిటి పేరుతో కాలయాపన చేస్తూ వచ్చారు. ఇప్పుడు కేసు కూడా విత్డ్రా అయినట్టుంది. అదే కదా ఎన్జిటీలో కేసు ఉన్నా కూడా ఆలూరులో ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఆ రోజు చెప్పాను, ఎక్కడైతే చెట్లు ఉన్నాయో వాటికి రేడియం స్టిక్కర్స్ అతికించండి. రన్నింగ్ లో ఎక్కడైతే రోడ్ షోల్డర్స్ అంతా కూడా గ్రావెల్ పోసి సెట్ చేయండి అని కొంతవరకు చేసుకోవచ్చు. ఆ తర్వాత గండిపేట నుండి ఇక్కడ వరకు గ్రావెల్ సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మొత్తం గ్రావెల్ కూడా పోయాలి. అసలు యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడ మిర్జగూడ నుండి ఆలూరు వరకు ఉన్న స్పాటే యాక్సిడెంట్ స్పాట్. అక్కడనే టర్నింగ్ ఉంటుంది, అక్కడనే వెహికల్స్ తరబడుతుంది డ్రైవర్. ఆ స్పాట్ చేయాలి. ఆ స్పాట్ షోల్డర్ చేయకుండా కాంట్రాక్టర్ చెప్తే చేసేవాళ్ళు. మేడం, మంత్రి గారు ఇందాక వచ్చారు. వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఇక్కడ మీరు రోడ్డు విస్తరణ గురించి అడుగుతూ ఉంటే రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అంటే ప్రతిసారి ఎప్పుడు ప్రమాదాలు జరిగినా కూడా ఇక్కడ రోడ్డు ఆ 2 రోజులు మాత్రమే డిస్కషన్, తర్వాత రోడ్డు విస్తరణ అనేది ఉండదు. మీరు అట్లా అనుకుంటున్నారు. మధ్యలో ఎన్జిటీలో కేసు ఉందంటే మా బాబు లోకల్ ఉన్న నాయకులను కూడా తీసుకొని చెన్నై పోయి ఉన్నాడు. అసలు ఎందుకు ఎన్జిటీలో ఎందుకు అవుతుంది? 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఎందుకు ఎన్జిటీలో అవుతుంది? బస్సు ప్రమాదంపై మాజీ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికీ అనుమతులు ఎలా ఉన్నాయి? టిప్పరు డ్రైవర్ నడుపుతున్నటువంటి సమయంలో డ్రైవర్ పక్కనే ఓనర్ కూడా కూర్చొని ఉన్నారు. అంతకంటే ముందు ఒక టిప్ కూడా అవుతుంది. ఆ టిప్లో నా చేస్తాం.